చూశావా యేసు, ఈ పరమ భక్తుడైన యోబుని ఎంత నీచమైన స్థితికి తీసుకొచ్చాను. కానీ యోబు ప్రభువుపై విశ్వాసాన్ని వీడలేదే, తండ్రి స్మరణ మానలేదే. ఇప్పుడు ఆ స్థితికే వచ్చాడు. నీ మీద కోపాన్ని అతని భార్యపై చూపించి బయటికి వచ్చేశాడు. చూపించిన కోపం నాపై కాదుగా. నీపై చూపించే కోపానికి నాందే అతని భార్యపై కోపం. ఇప్పుడు నిన్ను తిట్టించడం నాకు చిటికలో పని. మరి ఇక ఆలస్యం ఎందుకు? కానీ అందుకు నువ్వు నాతో రావాలి. నేను నీతో రావాలా? అవును, నువ్వు నాతో పాటు భూలోకానికి రావాలి. అక్కడ నీ ఎదురుగానే యోబు నిన్ను నిందించేలా చేస్తాను. అనవసరంగా భంగపడతావు. నీ దారి మార్చుకో. అందుకే నాతో భూలోకానికి రావడానికి భయపడుతున్నావు. బిడ్డల దగ్గరకు రావటానికి భయం ఎందుకు? కానీ నీకు ఇదే ఆఖరి అవకాశం. నీవు ఓడిపోతే ఇంకెప్పుడు నా బిడ్డలు ఛాయలకు కూడా వెళ్ళకూడదు. నేను ఓడిపోతే కదా. సరే, చూద్దాం పద. చూద్దాం. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు